గచ్చిబౌలి భూ వివాదంపై బీఆర్ఎస్ బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. అనవసరంగా వారు లేనిపోని రాద్ధాంతం చేసి హడావిడి చేస్తున్నారన్నారు. భూ బదలాయింపుపై ఒప్పందాలు క్లారిటీగా ఉన్నాయన్నారు. 400 ఎకరాలపై 2004లో ప్రభుత్వం హెచ్సీయూ మధ్య ఒప్పందం ఉందన్నారు. వర్సిటీ ప్రభుత్వం మధ్య పరస్పర భూ మార్పిడి అగ్రిమెంట్ జరిగిందన్నారు పీసీసీ చీఫ్. తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది, శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆనాడు సెంట్రల్ యూనివర్సిటీకి 2500 ఎకరాలు ఆమె హయాంలో జరిగినటువంటి సందర్భం. అసలు విషయాలకు వెళ్తే 2014లో మిత్రులారా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆనాడు కేసీఆర్ కేటీఆర్కి బినామీగా ఉన్నట్టు రామేశ్వరరావు కన్ను ఈ భూముల మీద పడింది. అయితే అప్పటి భూముల విషయం కోర్టు పరిధిలో ఉండటంతో అదే సర్వే నంబర్లో 25లోని భూములో 50 ఎకరాలకు సంబంధించి నడుస్తున్న లీగల్ పంచాయతీని కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి అక్కడున్నట్టు వీరు వ్యక్తులతో మాట్లాడి దాన్ని సెటిల్ చేసినటువంటి పరిస్థితి. కేటీఆర్ గారు రంగంలో దిగి సెటిల్ చేసిన 50 ఎకరాలు ఎక్కడిది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర హయాంలో రద్దు చేసినటువంటి భూముల్ని, అది కోర్టు వివాదాల్లో ఉండగా దీనికి బదులుగా ఇంకొక 400 ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీ కేటాయించడం జరిగింది. 25 సర్వే నంబర్లో 530 ఎకరాల 28 గుంటల భూమిని హెచ్సీయూ షేర్లింగంపల్లి మండల కార్యాలయం స్వాధీనం చేసుకుంది. ఎప్పుడు ఎస్సీ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సందర్భం. దానికి బదులుగా 400 ఎకరాల భూమి వారికి మరి హెచ్సీయూకి ఇచ్చినటువంటి సందర్భం. దీని బదులుగా షేర్లింగంపల్లి మండలం గోపల్లి గ్రామంలో సర్వే నంబర్ దీనికి ఆనుకొని 36లోని 195 ఎకరాలు 36 గుంటలు, సర్వే నెంబర్ 37లో 255 ఎకరాలు, సర్వే నెంబర్ 397లో 16 ఎకరాలు ఇవన్నీ కూడా హెచ్సీయూకి బదిలీ చేయడం జరిగింది. గోపన్నపల్లి షేర్లింగంపల్లి గోపన్నపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 36లో 191 ఎకర్స్ 36 గుంటాస్, సర్వే నెంబర్ 37లో 205 ఎకరాల 20 గుంటలు, మొత్తం 397 ఎకరాల 16 గుంటల భూమిని అదే రోజు యూనివర్సిటీకి బదిలీ చేయడం జరిగింది. దీనికి కూడా అప్పటి రిజిస్ట్రార్ వై నరసింహులు షేర్లింగంపల్లి రెవెన్యూ అధికారి సంతకాలు చేశారు. ఐఎంజీ భరత్కి ఇచ్చిన భూమి కోర్టులో కొట్లాడింది ఎవరండి? ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భూమి కేటాయిస్తే దాని మీద కోర్టు కేసు వేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ స్వాధీనం చేసుకుంటుంది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. యూనివర్సిటీ భూములో మైహోం వేగంగా నిర్మించి 100 కోట్లు సంపాదించినప్పుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్కి అవి యూనివర్సిటీ భూములని, పర్యావరణం దెబ్బతింటుందని గుర్తుకు రాలేదా? నిద్రపోతున్నారా? లేక ఇంకేమైనా లోపాయకారిగా జరిగిందా? ఎందుకు మీరు ఆనాడు మాట్లాడలేదు? మై హోమ్ విహంగా కట్టింది కూడా యూనివర్సిటీ భూమిలోనే. నేను కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి సూచిస్తా ఉన్నా, ఫస్ట్ మీరు మై హోమ్ విహంగా దగ్గరికి వెళ్ళి సర్వేర్స్ తీసుకెళ్ళి ఈ భూమి ఎక్కడ కట్టి, ఈ భవనం ఎక్కడ కట్టారు, ఏ భూమిలో ఉంది, దీనికి రోడ్ ఎట్లా ఇచ్చారు, అప్పుడు మీరెందుకు కళ్ళు మూసుకున్నారు? ఇవన్నీ కూడా స్పష్టత ఇవ్వాలి. హైదరాబాద్ చుట్టూన్న భూములు కొన్ని వేల ఎకరాలు కాజేసిన మీరు, మీకు వంతపాడే మీకు బినామీలుగా ఉన్నటువంటి ఎన్నో కంపెనీలకి భూములు బదలాయించిన మీరు, తెలంగాణ రాష్ట్ర ప్రజల సొత్తును దోచిన మీరు